గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అనే డిమాండ్ను నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే నిజంగా గోవు మీద ప్రేమ ఉంటే అది కేవలం బక్రీద్ సమయంలో మాత్రమే కనిపించకూడదు. ప్రతిరోజు బీఫ్ ఎక్స్పోర్ట్ పేరుతో లక్షల టన్నుల మాంసం విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా అదే బాధ ఉండాలి. రాజకీయాల కోసం మాత్రమే గోవును ఉపయోగించడం సరికాదు. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇస్లాంలో ఎక్కడా ఖచ్చితంగా ఆవునే ఖుర్బానీ ఇవ్వాలి అనే నిబంధన లేదు. మేక, గొర్రె, ఒంటె వంటి అనేక జంతువులు ఉన్నాయి. బక్రీద్ అసలు అర్థం మాంసం కాదు, త్యాగం. అల్లా కోసం మన ఇష్టాన్ని, మన అహంకారాన్ని, మన స్వార్థాన్ని త్యాగం చేయడం. మన హిందూ సోదరులు గోవును పవిత్రంగా భావిస్తే వారి భావాలను గౌరవించడం కూడా మన బాధ్యతే. ఇస్లాం మనకు శాంతిని నేర్పుతుంది, ప్రజల హృదయాలను గెలుచుకోవాలని నేర్పుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎప్పుడూ పొరుగువారి భావాలను గౌరవించమని చెప్పారు. బక్రీద్ అంటే ద్వేషం కాదు, త్యాగం. మన హిందూ సోదరుల భావాలు మన గౌరవం. అందుకే ఖుర్బానీ కోసం ఆవును వద్దు. మతాలు వేరేనా, దేశం ఒక్కటే, స్నేహమే ముఖ్యం, ఐక్యతే మన బలం. జై హింద్.